జీతాలను వెంటనే యాప్ల భారాన్ని ఆన్లైన్ విధానాన్ని ఆన్లైన్ పని భారం. బొర్రా గోపిమూర్తి పీడీఎఫ్ ఎమ్మెల్సీ. ఈ రోజున పాఠశాలలు తెలిసి 2 నెలలు పూర్తవుతున్నప్పటికీ కూడా రాష్ట్రంలో ఉపాధ్యాయుడు స్వేచ్ఛాయుతమైనటువంటి వాతావరణంలో పిల్లలకే పాఠాలు చెప్పుకునే పరిస్థితి లేదని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ రోజున గత ప్రభుత్వం ఉపాధ్యాయుల్ని అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టి అవమానపరిచినటువంటి పరిస్థితి ఉంది. కొత్త ప్రభుత్వం వస్తే ఇబ్బందులు తొలగుతాయి, స్వేచ్ఛగా పాఠం పిల్లలకి చెప్పొచ్చు అని చెప్పి ఆనందంతో ఉన్నటువంటి సందర్భం. అయినప్పటికీ పాఠశాల తెరిచి 2 నెలలు అవుతూ ఉంటే ఈ రోజున గతం కంటే కూడా భిన్నంగా ఈ రోజున ఉపాధ్యాయుల పరిస్థితి పేనంలో నుంచి పొయ్యిలో పడినటువంటి పరిస్థితి ఉంది. గతంలో యాప్లు తగ్గించాలి, ఉపాధ్యాయులకి ఆన్లైన్ పనులు తగ్గించాలి, బోధనకు స్వేచ్ఛాయుతమైనటువంటి వాతావరణం కల్పించాలని చెప్పి అనేక ఉద్యమాలు చేసినటువంటి సందర్భంలో ఈ ప్రభుత్వం యాప్లు తగ్గిస్తానని చెప్పింది. వాస్తవానికి యాప్లు తగ్గించింది. ఆ అన్ని యాప్లను కలిపి లీప్ యాప్ పేరు చెప్పి అన్ని ఆప్షన్స్ ని కూడా ఒకే యాప్ లో పెట్టడం జరిగింది. ఈ రోజున ప్రభుత్వం విద్యారంగంలో అనేకమైనటువంటి పథకాలు అమలు చేస్తుంది. అన్ని పథకాలని కూడా ఈ రోజున ఆన్లైన్ చేయాలని చెప్పి ఆ పనులన్నీ కూడా ఉపాధ్యాయులే చేయాలని చెప్పి ఈ రోజున తెలియజేస్తా ఉంది. మొన్నటి వరకు యోగా డే పేరు చెప్పి ఒక 10 రోజులు, పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ పేరు చెప్పి ఒక 20 రోజులు, ఇదే విధంగా ఇప్పుడు ఏదైతే పుస్తకాల కిట్ ఉందో ఆ కిట్ ని పిల్లల యొక్క మొబైల్ నెంబర్ కి ఓటీపీ వస్తుంది, ఓటీపీని ఎంటర్ చేయించి ఆన్లైన్ చేయాలని చెప్పి, లేదంటే P4 పథకాన్ని ప్రభుత్వం పెట్టినటువంటి పథకాన్ని వీళ్ళు అడాప్ట్ చేసుకోవాలి ఫ్యామిలీస్ అని చెప్పి ఇలాగ అనేక రకాలైనటువంటి ఆన్లైన్ పనుల్ని ఈ రోజున ఉపాధ్యాయులు పెట్టి బోధనకి దూరం చేస్తా ఉన్నారు. గతంలో అనేక పోరాటాలు చేశాం.